స్వామీజీ దగ్గర వచ్చినటువంటి భక్తులకు చెప్తూ ఉంటా, నా బిడ్డకు పెళ్ళి, నా బిడ్డకు పెళ్ళి, నా బిడ్డకు పెళ్ళి. నన్ను నమ్మి నాకు చెప్పావు కదా, చూస్తా. మన ఇద్దరము చేయకూడదు యోచన. లేక నువ్వు చేయి, లేక నేను చేస్తా. నాకు వదులు, నేను చేస్తా. లేకపోతే అనవసరంగా మనం ఇద్దరం చేస్తే పని కాదు, నువ్వు చెయ్యి, నీ మీదే వదిలేశా. అది కాదండి, అది కాదండి. అరే అనవసరంగా ఎందుకు చేస్తున్నావు నువ్వు యోచన? కర్తవ్యం చేయి, కనిపెట్టు ఎక్కడ ఉంది, ఎక్కడ దొరుకుతాడు అనేది కనిపెడుతూనే నాకు చెప్పు, దాన్ని చేయాలన్నా వద్దా చెప్తా. ఇద్దరు కూర్చొని యోచన చేయకూడదు మనం. సద్గురువు మరియు శిష్యుడు ఇద్దరు చేస్తే అది పని కాదు. అది ఇద్దరు ఎనర్జీ పనికిరాదు, ఒక్కరిదే కావాలి. నీకైతే ఏమవుతుందో నీ జీవితంలో, అందుకని అట్లా పెట్టారు స్వామీజీ, అంతే. అయిన వాళ్ళకి ఎంతోమంది విడాకులట, తాపత్రయాలట అయింది కదా. నీకు కాకోకుండా చూస్తున్నారు. ఒకవేళ అయిందనుకో, స్వామీజీ ఉన్నారు, అటువంటి నమ్మకం నువ్వు పెట్టుకో, నీ మనస్సులో ఆ ప్రతిష్ఠ చేసుకో. ఇప్పుడు స్వామీజీ ఎదురుగా ఉన్నారు, కానీ మీ ఇండ్లలో ఫోటో పెట్టుకున్నారు కదా, కళ్ళు మూసుకొని ఇప్పుడు రికాల్ చేయండి, ఆ ఫోటోను చూడండి. ఎందుకంటే ఆ ఫోటోలు విచిత్రంగా వేరే రూపంతో ఉంటారు. కొన్ని లక్షల రూపాయలు స్వామీజీది ఫోటో, నామాలు ఉన్నట్టుగా. భగవంతుడికి నామాలు 100 నామాలు, సహస్రనామాలు ఉన్నట్టుగా ఉంటుంది. ఇది కళ్ళు మూసుకొని రికాల్ చేయండి మీరు మీ ఇంట్లో ఉండే ఫోటో మీద. ఎవరెవరికి కనపడుతుందో చేతులు ఎత్తండి. బేష్. ఇప్పుడు అకస్మాత్ మీకు కనపడలేకపోతే మీ మనస్సు శబ్దాల మీద పోయింది, మీ మనస్సు ఆకలి మీద పోయింది, మీ మనస్సు నీళ్ల మీద పోయింది, మీ మనస్సు ఫోన్ మీద పోయింది. దాన్నంతా కట్ చేయాలి మీరు. మీ మనస్సు ట్రైన్ మీద పోతుంది, ఫ్లైట్ మీద పోతుంది, కట్ చేయాలి అంతా కూడా. మీ మనస్సు మీ శరీరంలో ఉండే నొప్పి మీద పోతుంది, అది కూడా మర్చిపోవాలా. నొప్పి మర్చిపోండి. అనస్య ఇచ్చినట్టుగా, పెయిన్ కిల్లర్ మాత్ర ఇచ్చినట్టుగా మనసుతోనే దాన్ని మర్చిపోవాలి మీరు. ఆ పవర్ మీకుంది, నొప్పి మర్చిపోయే పవర్ ఉంది. ఆ పవర్లో మీరు స్వామీజీని కూర్చోబెట్టాల. ఆ మనస్సులో నన్ను కూర్చోబెట్టండి మీరు. నేను కదులుతా, నేను కదిలే జీవం, మాట్లాడే జీవం నేను ఒకడే. ఇప్పుడు మీకు నేను కదులుతా మీ శరీరంలో, మీ శరీరంలో నేను మాట్లాడతా. మీ శరీరంలో ప్రతి అంగములోనూ ప్రతి నరువులోనూ కూడా నేను పారాడతా. శరీరంలో ఉండే ప్రతి నర్వ్ సిస్టములో రక్తం ప్రసారం ఎట్లా ఉందో ఆ రక్త ప్రసారములో గంగా వాహనంలాగా పారాడతా నేను. అక్కడ నొప్పిపోతుంది అక్కడ. దాన్ని హీలింగ్ పవర్ అంటారు. ఎవరు అడిగారు హీలింగ్ మీరు ఎట్లా చేస్తారు అంటే, కానీ మీరు నాకు సహాయం చేయాల. ఏకాగ్రతతో, చంచలము లేకుండా, నొప్పి మీదే ఉండకూడదు మీకు. నొప్పి మర్చిపోయి స్వామీజీని ధ్యానం చేసుకొని ఆ నొప్పిలో నేను ఉన్నట్టుగా అనుకోండి. ఇప్పుడు మోకాలు నొస్తుంది, కళ్ళు మూసుకొని ఆ మోకాలు నొప్పిలో నేను పారాడినట్టుగా అనుకోండి. ఇక్కడ నేనున్నాను, అక్కడ ఆ నొప్పి ఉండదు, మాయమైనట్టుగా ఉంటుంది, మాయమైపోతుంది. ఇప్పుడు ఎంతోమంది కాన్సర్ట్స్ విన్నప్పుడు కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి అప్పటికప్పటికే నయమైపోయాయి.
అప్పుడే వాళ్ళంతా కూడా అద్భుతంగా నయమైన తర్వాత ఇప్పుడు స్వామీజీ ఎప్పుడు కాన్సర్ట్ అని ఎంట పెడుతున్నారు అందరూ. ఒక పండగలాగా ఉంటుంది మాకు కాన్సర్ట్ అంటే. అన్ని పెండింటి కూడా వదిలేసి వచ్చేస్తారు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా కూడా వదిలేస్తారు, ఎందుకంటే అది దొరకదు మళ్ళీ. ఇప్పుడు మీకు దృశ్య రూపం చూపించారు స్వామీజీ.